సింహరాశి వారి జాతకులు మే మాసంలో 15, 16, 17 తేదీల్లో. ఈ రాశి జాతకులు గుర్తుంచుకోండి, 3 మిక్కిలి శుభవార్తలు వినబోతున్నారు. కానీ ఒక్కరోజు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటేనే ఈ శుభవార్తలు అనేవి వింటారని చెప్పుకోవచ్చు. ఏం జరగబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మేషరాశిలో రవి, బుధుల సంచారం మీకు అదృష్టాన్ని, తండ్రి నుంచి సహకారాన్ని, ఉన్నత విద్యల్లో అవకాశాన్ని సూచిస్తోంది. కమ్యూనికేషన్ పెరుగుతుంది ఎదుటి వారితో. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. లాభస్థానమైన 11వ ఇంట మిథున రాశిలో గురువు సంచారం మీ కోరికలు నెరవేరడానికి మూల కారణము. ఆర్థిక లాభాలకు మిత్రులు, పెద్ద సోదరుల నుంచి ఈ సమయంలో సహాయానికి అనుకూల సమయము. గురువు తన పంచమ దృష్టితో తృతీయ స్థానమైన తులారాశి చూడడం వల్ల మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి. సోదరులతో సత్సంబంధాలుంటాయి. లాభదాయకమైన చిన్న ప్రయాణాలు చేస్తారు. గురువు సప్తమ దృష్టితో పంచమ స్థానమైన ధనుస్సు రాశి చూడడం వల్ల సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, సృజనాత్మక విజయాలు, ప్రేమలో సానుకూలత కలుగుతుంది. కానీ శని దృష్టి వల్ల కొన్ని ప్రతికూల ఫలాలు ఉన్నాయండి. వైవాహిక జీవితంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామ్యులతో చిన్న చిన్న తగాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే గనక కష్టం కోరి కొని తెచ్చుకున్నట్లవుతుంది. ఇంకా ఇతర ఏ సందేహాలు ఉన్నా ఏ మాత్రము కూడా అలక్ష్య పెట్టకుండా గురువుగారిని సంప్రదించు.